హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే ఎగ్ బిర్యానీ. ఇలాంటి టేస్టీ సింపుల్ ఎగ్ బిర్యానీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుంటున్నాను. బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకుని ఇందులో వాటర్ వేసి 15 నిమిషాలు నానబెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఇందులో ఉడికించిన కోడిగుడ్లు వేసుకోవాలి. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు వేసుకుని వీటన్నిటిని ఎగ్స్తో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని తీసేసి వేరొక ప్లేట్లకు వేసుకుని పక్కన పెట్టుకోండి. అదే కడాయిలో 1/2 కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత ఇందులో 1/2 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. ఇందులో నేను 1/2 కప్పు పుదీనా వేసుకుంటున్నాను. పుదీనా ఫ్లేవర్ వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనా కొంచెం వేగిన తర్వాత ఇందులో 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా ముక్కలు కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ కారపొడి, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. ఇందులోనే బిర్యానీకి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా టమాటా ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరిపోతుంది. పెరుగు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఇందులో నేను 2 గ్లాసుల బాస్మతి బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఏ గ్లాస్తో అయితే బాస్మతి బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ తీసుకోండి, సరిపోతుంది. నానబెట్టుకున్న బియ్యంలో నుంచి వాటర్ వంపేసి బియ్యాన్ని వేసుకోండి. గరిటతో ఒకసారి మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోండి. ఎగ్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఉడికించుకోవాలి. గ్యాస్ మంటని అడ్జస్ట్ చేస్తూ ఉడికించుకోండి. చూసారుగా, చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఇలా ఈజీగా తయారు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.